యోబు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. బిల్దాదు ఇట్లా నేను ఎంతకాలము నీవిట్టి మాట్లాడుదువు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయెను. దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చాలండి. యోబు గురించి మనము పోయిన వారం ధ్యానించాం. యోబు కష్టకాలంలో ఎలా ఉన్నాడు, పరీక్ష అంటే ఏంటి, పరీక్ష అంటే శ్రమకాలంలో మనం సరిగా ఉన్నామా లేదా అనేదే పరీక్ష అని పోయిన వారం మనం ధ్యానించాం కదా అండి. కష్టకాలంలో నువ్వు సరిగా ఉన్నావా లేదా దేవుడు అచ్చొస్తాడు. కష్టాలు శ్రమలు పరీక్ష కాదు, కానీ కష్టకాలంలో నువ్వు ఎలాగున్నావు అది. యోబు మంచం మీద పడున్నాడు. యోబు యొక్క 3 స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి మరి యోబుని దూషిస్తున్నట్లుగా, యోబుని నానా మాటలు అంటున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నావు, కానీ నువ్వు పాపం చేయకుండా నీ మీదకి ఇలాంటి శిక్ష వస్తుందా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు తన న్యాయ విధికి మరి తప్పుగా చేస్తాడా? నీలోనే ఏదో తప్పుంది, నీలోనే ఏదో పాపం ఉంది అని యోబు యొక్క స్నేహితులు అంటున్నారు అనమాట. నీ కుమారులు చచ్చిపోయారని బాధపడుతున్నావు కదా, వారు ఎక్కడో ఏదో పాపం చేశారు యోబు, వారు ఎక్కడో ఏదో పాపం చేశారు, అందుకే ఇలా జరిగింది అని బిల్దాదు తన యొక్క స్నేహితుడైన, అతనికి ఇంకో 2 స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా యోబుని వేలెత్తి చూపిస్తున్నారు. వారి బోధ ఎలా ఉందంటే, పాపం చేసినోడికి శిక్ష వస్తుంది, మరి ఓర్చుకో అంటున్నారు. యోబుని ఏమంటున్నారు? పాపం చేసినోడికి శిక్ష వస్తుంది, ఓర్చుకో, మరి తప్పు చేసావు నువ్వు ఒప్పుకో దేవుని సన్నిధిలో అని యోబుకి హితబోధ చేస్తున్నారు. యోబుకి దేవుని మాటలు చెప్తున్నారు అనమాట. పాపం చేసావు యోబు, నువ్వు పాపం చేసావు, నీ పిల్లలు పాపం చేశారు యోబు, అందుకే ఇలా జరిగింది అని చెప్పి యోబుకి చెప్తున్నారు అనమాట. నువ్వు తప్పు చేసావు అని గుర్తు చేస్తున్నారు. నువ్వు ఏ తప్పు చేయలేదు అంటున్నావు కదా, కాదు, ఎక్కడో తప్పు చేసావు నువ్వు. ఏ పాపం చేయలేదు అంటున్నావు కదా, నువ్వు కాదు, ఎక్కడో ఏదో పాపం నువ్వు ఖచ్చితంగా చేశావు అనని. మరి నీతిమంతుడు అన్నావు, కానీ నువ్వు పాపం చేసావు కాబట్టే దేవుడు నీ మీదకి శిక్షను రప్పించాడు అనని వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. యోబు అయితే ఏం మాట్లాడట్లేదు, అలా మౌనంగా వారి యొక్క మాటలన్నిటిని కూడా ఆలకిస్తున్నాడు. ఎందుకంటే యోబుకు మాత్రమే తెలుసు అతడు ఏ పాపము కూడా చేయలేదని. యోబుకు మాత్రమే తెలుసు అతడు ఏ పొరపాటు కూడా చేయలేదని. బిల్దాదుకి ఏం తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది బిల్దాదుకి? దేవుని పరలోక రాజ్యంలో జరిగిన గొడవ బిల్దాదుకి ఏం తెలుస్తుంది చెప్పండి? పరలోక రాజ్యంలో దేవునికి సాతానుడికి మధ్య జరిగినటువంటి గొడవ ఎలా తెలుస్తుంది చెప్పండి? అవేమీ తెలియకుండా ఒక మనిషిని ఏమంటున్నాడు? నువ్వు పాపం చేయటం వల్లనే నీకు శిక్ష వచ్చింది.
నువ్వు తప్పు చేయటం వల్లే నువ్వు ఇలాగ అయిపోయింది నీ బతుకు. నువ్వు పాపం చేయటం వల్లనే నీ పిల్లల బతుకు ఎలా అయిపోయింది. నువ్వు తప్పు చేయటం వల్లనే నీ పిల్లల బతుకు ఎలా అయిపోయింది అంటే అవగాహనతో, సామాన్యమైనటువంటి జ్ఞానముతో వారు అలా మాట్లాడుతున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే దేవుడే యోబు మీదకి ఆ యొక్క శిక్షను పంపించాడని వారికి తెలియదు. అర్థమవుతుందండి. కొంతమంది ఉంటారు, ఎవరికైనా చిన్న కష్టం వస్తే చాలు, ఏదో చేసిందిరా, ఏదో వస్తున్నాయి అన్నీ, నోరు మంచిదేంటి అందుకే వస్తున్నాయి అన్నీ. మంచిది కాదని నాకు ముందే తెలుసురా, కష్టం రాగానే, శ్రమ రాగానే మంచిది కాదని నాకు ముందే తెలుసురా, నాకు తెలుసు. నిందలు, అవమానాలు, వీళ్ళు అసలు ఎవరండి యోబుని నిందించడానికి? వీళ్ళెవరు? అల్పమైనటువంటి జ్ఞానముతో, స్వల్పమైనటువంటి జ్ఞానముతో. బైబిల్లో ఏం రాయబడింది? మత్తయి సువార్త 7వ అధ్యాయం, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీ కంటిలోనున్న దూలము నెంచక మీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? మీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసుకోమని చెప్పుట నేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, తీర్పు తీర్చడానికి నువ్వెవరివి? ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? తీర్పు తీర్చడం నీ పనా లేకపోతే నా పనా? ఎవరి పని చెప్పండి? తీర్పు తీర్చడం ఎవరి పని చెప్పండి అమ్మా? దేవుడి పని. ఎవరి పని అది? దేవుడి పని. మీరు కొలుచు కొలత చేతనే, కొలత చొప్పునే మీకును కొలవబడుతుందని జ్ఞాపకం చేసుకొని మీరు తీర్పు తీర్చకుడి అని వాక్యంలో రాయబడింది అనమాట. ఎందుకంటే నువ్వు ఒకరికి అన్యాయంగా తీర్పు తీరిస్తే అదే అన్యాయమైన తీర్పు నీకు కూడా జరుగుతుందని నువ్వు జ్ఞాపకం చేసుకొని తీర్పు తీర్చకూడదట. ఎందుకంటే విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా తీర్పు తీర్చరు, దేవునికి అప్పగించుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఒకరి గురించి తీర్పు తీర్చరు. ఎందుకంటే మనం తీర్పరులం కాదు, మనము న్యాయవాదులము కాదు. న్యాయాధిపతి ఆయనే. న్యాయాధిపతి ప్రభు అయిన దేవుడైన యేసు క్రీస్తు, ఆయన న్యాయాధిపతి కనుక ఆయన తీర్పు తీరుస్తాడు. కొంతమంది అట వారిలో తప్పులు ఉంచుకొని, వారిలో పొరపాట్లు ఉంచుకొని, వారిలో అవిధేయత ఉంచుకొని పక్కన వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నిస్తారట. ఏమండి అమ్మా, వింటున్నారా? వారిలో తప్పులు ఉంచుకొని, వారిలో పొరపాట్లు ఉంచుకొని పక్క వారిని, అరే నువ్వు జాగ్రత్తగా ఉండరా, అరే నువ్వు జాగ్రత్తగా మాట్లాడరా, అరే బాబు నువ్వు సరిగా ఉండరా, సరిగా ప్రార్థన చేయరా, సరిగా చేయరా అని పక్క వాళ్ళని జాగ్రత్త చేస్తారట. వారి కంట్లో దూలం ఉంచుకొని ఎదుటి వారి కంట్లో ఏమి ఎదుగుతారటండి? నలుసుని ఎదుగుతారు. వాళ్ళ కంట్లో నలుసే ఉంది, నీ కంట్లో ఏముంది? పెద్ద దూలమే ఉంది. వీరు ఈ దూలమును ఏమి చేయరట, తీసుకోవటం, అది శుభ్రం చేసుకోవటం లేదు. కానీ పక్కనున్న వారి కంట్లో నలుసుని మాత్రం వెతుకుతూనే ఉంటారట. ఏం తప్పు చేసావు, ఎక్కడ తప్పు చేసావు, ఎలా తప్పు చేసావు, ఏం చేసింది, ఆమె ఏం చేసింది, ఏమేం చేసింది, ఈయనేం చేశాడు, వాళ్ళేం చేశాడు. ఇది దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకోడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. తీర్పు తీర్చే వారిగా మీరు ఎంత మాత్రం కూడా తీర్పు తీర్చకుడి. ఎందుకంటే మీరు తీర్పు తీర్చారంటే మీకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. మాటలు ఇసిరేస్తున్నారు యోబు మీదకి. మీకు అర్థమవుతుందామా? ఊరకనే పడున్నాడు, అప్పటికే చచ్చిన వాడు వలె ఉన్నాడు, పక్కన కూర్చొని అంటా ఉంటున్నారు. ఇంకా
నువ్వు చేసావు, నువ్వు అలా చేసావు, ఎలా చేసావు, నీతిమంతుడు అని కబుర్లు చెప్పావు, నువ్వు కష్టం వచ్చేసింది నీకు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నీ పిల్లలు తప్పు చేశారు, దాన్ని సరిగా పెంచలేదు నువ్వు అని ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ అది ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే దేవుడే యోబు జీవితంలోనికి ఆ శ్రమను పంపించాడు. తెలియదు ఆ విషయం, లోకంలో ఉన్న ఎవ్వరికీ తెలియదు ఆ విషయం. అది మరలా దేవుడే చెప్పేంతవరకు కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఆ విషయం. కొన్నిసార్లు శ్రమలు, పరీక్షలు దేవుడే పంపిస్తాడు. దేవుడే మన జీవితంలోనికి ఈ శ్రమను పంపిస్తాడు. నీ ఓర్పును, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడే కొన్నిసార్లు కొన్ని శ్రమలను పంపిస్తాడు. అది నీకు ఎలా తెలుస్తుంది? ఎవరినైనా చూడగానే ఏలెత్తి ఈవిడ పాపాత్మురాలు, ఈవిడ పరిశుద్ధురాలు, ఈవిడ అలాంటిది, ఈవిడ అలాంటిదని నువ్వే చూసి తీర్పు తీర్చేస్తున్నావు వారికి? నీకు అంత జ్ఞానం ఉందా? లేకపోతే అది నీ పనా? తీర్పు పక్క వాళ్ళని సరిదిద్దుతూ కానీ, పక్క వాళ్ళకి మంచి మాటలు చెప్తూ కానీ ముందు నేను నువ్వు సరి చేసుకో. పక్క వాళ్ళని వేలెత్తి చూపెడదు కానీ ముందు నువ్వు సరిదిద్దుకో. పోతారట. అదే బైబిల్లో రాయబడింది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమునకు ప్రవేశించడు. అప్పుడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు అంటే చాలామంది వస్తారట, ప్రభువా నీ పేరట నేను ప్రార్థన చేశాను, నీ పేరట నేను సాక్ష్యం చెప్పాను, నీ పేరట దయ్యాలు వదలగొట్టాను, నీ పేరట ఇది చేశాను అది చేశానంటే దేవుడు అంటాడట నువ్వెవరో నాకు తెలీదు. ఎందుకంటే అన్నీ చేసావు, భక్తి అంతా చేసావు, చాలా సరిదిద్దావు, చాలా చక్కగా చేసావు, కానీ నీ ఆత్మనే నువ్వు కోల్పోయావు. వచ్చి రాగానే ఇంక మొదలెడుతున్నాడు అనమాట, నువ్వు పాపం చేసావు. చాలామంది అలాగే ఉంటున్నారండి, చాలామంది అలాగే ఉంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం అనేది నీ పని, అది నా పని. ఒకవేళ అన్యాయంగా నిన్న యోబు వాళ్ళని తిట్టలేదు. మళ్ళీ ఇక్కడ యోబు నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు అని రాయబడింది అన్నమాట. హల్లెలూయా. కూడా తిట్టలేదండి. ఇంకా యోబు నేను ఎందుకు పుట్టాను రా బాబు అని తన్ను తానే అనుకున్నాడు, కానీ ఒక్కరిని కూడా వేలెత్తి పన్నంత మాట కూడా అనలేదు. తను తాను ఏంటి నాకే ఎలాగానే బాధపడ్డాడు, కానీ ఒక్కసారి కూడా వేలెత్తి ఒకళ్ళని కూడా దూషించలేదు, ఒక మాట కూడా అనలేదు, దేవునికే అప్పగించుకున్నాడు. ఆమె చివరికి ఏమైంది తెలుసా? ఈ మాట చెప్పే అంటే వారికి పూర్తి అవగాహన లేకుండా, వారికి ఏమీ తెలియకుండా, లేకపోతే వారిని వారు చూసుకోకుండా యోబుని ఎప్పుడైతే నిందించారో, అన్యాయంగా యోబుని ఎప్పుడైతే అన్నారో, యోబు స్నేహితుల మీద కూడా శిక్ష వచ్చిందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక నీ గురించి ఎవరైనా అన్యాయంగా అనుకుంటున్నారంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ గురించి ఎవరైనా అన్యాయంగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు వారికి శిక్షణ ఇస్తాడు. ఒకవేళ ఎవరి గురించి అయినా అన్యాయంగా మాట్లాడుతున్నావంటే జాగ్రత్త, దేవుడు నీకు తీర్పు తీరుస్తాడని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో అందరూ చేసి తప్పిదే. మనల్ని మనం మొదట చూసుకోవాలి, తర్వాత ఇతరులను చూడాలి. కానీ అందరిని చూస్తారు, కానీ మన హృదయంలో ఏముందో దానిని ఎప్పుడు కూడా మనము చూడం. సరిదిద్దుకోవడానికి ఇష్టపడం, సరి చేసుకోవడానికి కూడా మనసు ఒప్పదు. కానీ ఏలెత్తి మాత్రం అందరి వైపు చూపిస్తాం. దేవుని సంగమా జాగ్రత్త, దేవుడు అంటున్నాడు తీర్పు తీర్చేవాడు నేను. నువ్వు తీర్పు తీరిస్తే నీకు శిక్ష వస్తుంది, జాగ్రత్త. యోబు స్నేహితులకు వచ్చినట్లుగానే శిక్షిస్తాడు దేవుడు. నీ కష్టం వచ్చిందా, అన్యాయంగా నిందిస్తున్నారా, దేవునికి అప్పగించుకో. వారి జీవితం ఏమైపోయిందో, లేకపోతే వారు ఎలా ఉన్నారో అని నీకు అర్థం కావట్లేదా? వారు ఎలాగో పడతారు, వారికి దేవునికి మధ్య ఉన్న సంబంధం వారు సరి చేసుకుంటారు. అది నీ పని ఎంత మాత్రం కూడా కాదు. నువ్వేం చేయాలంటే నేను సరిగా ఉన్నానా లేదా, నా కుటుంబం సరిగా ఉందా లేదా అనే విషయాన్ని ఎల్లప్పుడూ సరి చేసుకోవాలి. కానీ
పక్కనున్న వారిని ఏలెత్తి ఎప్పుడు కూడా చూపించకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ నువ్వు అలా చూపించినా, లేకపోతే అన్యాయంగా మాట్లాడినా, శిక్ష అనుభవించేది వాళ్ళు కాదు, నువ్వు. దేవుడు వాళ్ళని శిక్షించడు, నిన్ను శిక్షిస్తాడు. వాడేదో నష్టపోయాడు, నాశనం అయిపోయాడు. నువ్వు వాడిని అన్నావు అనుకో, అనవసరంగా ఆ శిక్ష, ఆ జబ్బు నీకు కూడా కొద్దిగా అంటుకుంది, ఆ దరిద్రం నీకు కూడా కొద్దిగా అంటుకుంది. కనుక నోటి మాటతోనైనా యోబు పాపం చేయలేదు, అలా బ్రతికాడు. గనుకనే 2 అంతల ఆశీర్వాదమును అతడు పొందుకున్నాడు. అలాగే నువ్వు కూడా ఉండాలి. అప్పుడే నువ్వు కూడా దినదినము దీవించబడతావు. నీ దృష్టి అంతా కూడా విశ్వాసుల మీదో, పాస్టర్ గారుల మీదో, లేకపోతే భక్తుల మీదో, వీళ్ళ మీదో ఉండకూడదండి. ఎవరి వైపు చూసినా మనం పడిపోతాం, కానీ దేవుని వైపు చూస్తూ ఉంటే నిలకడగా నిలబడుతూ ఉంటాం. ఆమె అంతసేపు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అవ్వదు, ముందుకెళ్ళలేవు. నువ్వు ముందుకెళ్ళాలంటే నీ దృష్టి అంతా ఎప్పుడు దేవుని మీద ఉండాలి. నీ యథార్థత, నీ నీతి, నీ భక్తి సరైనదైతే యోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు.